టీఎస్1 ప్రేక్షకులు నమస్తే. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి హెల్త్ కార్డ్ ఫైల్లో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది. మహబూబ్నగర్ వరదలకు అదే కారణం. చెరువులు ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్, హైడ్రా తరహా వ్యవస్థలను కలెక్టర్ ఏర్పాటు చేసుకోవాలి. వరదలను జాతీయవ్యాప్తంగా ప్రకటించిన ప్రధానికి లేఖ రాశాము. భాజపా 50% పరిహారం తెస్తే మృతులకు 50 లక్షలు ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల బాధితులకు పరామర్శ. వరదలపై సమీక్ష. ఖమ్మంలో నగరంలో మున్నేరు వరదలకు ఆక్రమణలే కారణం. గతంలో అనేక ఉస్కట్టి చెరువులు ఉండేవి. అవి క్రమంగా ఆక్రమణలకు గురయ్యాయి. వరద నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. మహబూబ్నగర్లో చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని స్థానిక ఎమ్మెల్యేలు చెప్పారు. వరంగల్లోనే ఇదే పరిస్థితి ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఎక్కడైనా చెరువులు, నాలాలను ఆక్రమించుకుంటే వాటి జాబితాను సిద్ధం చేయాలని అన్నారు.